అప్పుడు ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఆదాము ఆ చెట్ల ఫలాలు తినేసాడు, తినకూడని చెట్ల ఫలాలు తినేసాడు. తినేసిన తర్వాత ఇప్పుడు ఆ నిందని, ఆ యొక్క తప్పుడి ఆ పనిని ఎవరి మూలంగా జరిగిందని చెప్తున్నాడు? స్త్రీ మూలంగా జరిగిందని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆదాము ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే నిజంగా ఉన్నదాన్ని వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా, తప్పించుకోవడానికి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఆ మాట ఎందుకన్నానంటే, మళ్ళా వచనం చదవండి ఒకసారి. ఆ వచనం చదివితే ఆ వచనంలో ఏముంది? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అక్కడ ఆ పదజాలం చూడండి, మీకు అర్థమైంది అర్థం కాలేదు. ఎస్కేప్ అవ్వడానికి, తప్పించుకోవడానికి ఆ మాట చెప్తున్నాడు. ఏమని? ఇది నా తప్పు ఎంత ఉందో, స్త్రీ తప్పు అంతే ఉంది, మా ఇద్దరి తప్పు ఎంత ఉందో, ఆమె నాకు ఇచ్చిన, నన్ను చేసిన నీ తప్పు కూడా అంతే ఉంది. ఎక్కడ తగిలిపోయి చూడండి మహానుభావుడు. కొంతమందికి బుర్రలు షార్ప్గా పనిచేస్తాయి. ఏరా ఇంట్లో లడ్డు తీసుకున్నావా అంటే అంటాడు, మమ్మీ నువ్వే కదా అప్పుడప్పుడు తినమని చెప్పవు అంటాడు. మరి షార్ప్గా పనిచేస్తుంది మైండ్ వాడిది. అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక విషయం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇది నువ్వు చేసావా, ఇది నువ్వు జరిగించావా, ఇది నువ్వు మూలంగా జరిగిందంటే, ఎక్కడ దీన్ని బట్టి నన్ను అంటారో, ఎక్కడ దీన్ని బట్టి నన్ను శిక్షిస్తారో, ఎక్కడ దీన్ని బట్టి నన్ను తక్కువ చేస్తారో, ఎక్కడ దీన్ని బట్టి నన్ను ఒకవేళ అపార్థం చేసుకుంటారని చెప్పి దాన్ని వాస్తవానికి ఎవరో ఒకరి మూలంగా జరిగి ఉంటుంది. కానీ అది ఇంకొకరికి ఆపాదించడానికి, ఇంకొకరి మీద తోసేయడానికి, ఇంకొకరిని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఇది మంచి స్వభావం కాదు. ఇది ఆదాం దగ్గరికి వచ్చాడు, ఏమయ్యా తిన్నావా అంటే, అవును ప్రభువా తిన్నాను. ఎందుకు తిన్నావు అని అడిగి ఉంటే అప్పుడు చెప్పాలా, అప్పుడు చెప్పాలా. తిన్నావా నువ్వు ఆ పనులు అన్నప్పుడు ఏం చెప్పాలా? తిన్నానని చెప్పాలా. ఎందుకు తిన్నావు అంటే అప్పుడు చెప్పాలి. ఏమని చెప్పాలి అప్పుడు? నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది అయ్యా అని. కానీ మొట్టమొదటిగా చెప్పేశాడు ఆ మాటని. అంటే ఇక దేవుడు తన మీద మరొక మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తను తాను డిపెండ్ చేసుకోవడానికి వెంటనే ఏం చెప్పేసాడంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే. ఏంటి? మళ్ళీ మనం సమర్థించుకోవడానికి, మళ్ళీ మనం పరిస్థితి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలాసార్లు దేవుణ్ణి కూడా నిందించడానికి వెనకడుగు వేయం మనం. మన ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, దేవుని కూడా నిందించడానికి, దేవుని కూడా దోషిగా నిలబెట్టడానికి, దేవుని కూడా ఎందుకమ్మా నువ్వు ఇలా చేసేవంటే, అవును ప్రభువా నువ్వు కానీ నాకు ఈ అప్పులను తీర్చేసి ఉంటే నేను ఈ దొంగతనం ఎందుకు చేస్తాను? అసలు నువ్వు దొంగతనం ఎందుకు చేసేవంటే, దొంగతనం చేయడానికి కారణం ఏంటంటే, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయ్యా, అప్పులు తీర్చుకోవడానికి దొంగతనం చేశాను. అదే నువ్వు కానీ నాకు అప్పులు కానీ అన్నీ తీర్చేసి ఉండుంటే నేను ఇప్పుడు ఏం చేసి ఉండేవాడిని కాదు, దొంగతనం చేసే ఉండేవాడిని. అంటే ఇప్పుడు నువ్వు దొంగతనం చేయడానికి కూడా కారణం ఎవరు? దేవుడేనా? దేవుడేనా? దేవుడు ఎలాగా? నువ్వు అప్పుల పాలైపోయావు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, ఉన్న ఈ ఆర్థికంగా ఉన్న ఇబ్బందిని బట్టి నువ్వేం చేసావంటే లంచాలు తీసుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావంటే అక్రమం చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. ఆ దోపిడీ చేసింది, లంచాలు తీసుకుంది, అక్రమం చేసింది, ఇది కూడా చివరికి మళ్ళీ ఎవరు కారణం? దేవుడేనా? నువ్వు కానీ నాకు కానీ పలానా చేస్తుంటే నేను ఎందుకు చేస్తాను చెప్పు. అంటే చాలాసార్లు మన యొక్క జీవితాల్లో మళ్ళీ మనం సమర్థించుకోవడం అనేది, మన మీదకి ఆ నెపం రాకుండా అది ఎవరికొకరి మీదకి వేసేయడం అనేది కొంత మన మనస్తత్వంలో ఉన్న భాగం. అది ఒకసారి ఇక్కడ అలా తుడుచుకుని వెళ్తూ ఉంటే కొంత దుమ్ము అక్కడక్కడ ఉండిపోయింది. ఏమ్మా ఏంటి, ఎవరు తుడిచారు, దుమ్ము ఇలా ఉండిపోయిందంటే, పాస్టర్ గారు నేను కాదేమో అనే మాట రాకుండా
నేనే పాస్టర్ గారు చూడ్చుకోలేదు, మర్చిపోయాను అంటే పోతుంది కదా. నేను కాదేమో అంటే అర్థమేంటి? దాని అర్థం ఏంటి? ఇంకొకరు ఉన్నారని అర్థం. నేను చేయలేదు, ఇంకొకరు అది. ఏమీ చూసుకోలేదు, నేను గమనించలేదు, పొరపాటున ఒకవేళ నేను ఇంకొక ఆ చీపురిని తుడుస్తున్నప్పుడు గమనించలేదు, చూడలేదంటే అయిపోయి ఉండేది కదా. అక్కడ నీ యథార్థత కనపడుతుంది కదా, అక్కడ నీతి కనపడుతుంది కదా, అక్కడ నీలో ఉన్న మంచి గుణం కనపడుతుంది కదా. అలాగా మనం చెప్పగలమా? చెప్పండి. ఏదైనా విరక్కొడేసామో, ఏదైనా పగిలిపోయిన తర్వాత ఇది నా మూలంగానే పగలగొట్టాను అని చెప్తామా? మాట్లాడకుండా ఆడబడేసి వచ్చేస్తాం. ఏదో షాపులోకి వెళ్ళారు, మీరు పొరపాటున చేతిలో కానీ చూస్తున్నారు, అదేదో గట్టిగా ఇలాగే ఇరిగిపోయింది. ఇప్పుడు షాప్లోని ఆ ఇరిగిపోయింది అటు ఇటు చూస్తాం, ఎవడు చూడలేదు, నాకెందుకురా బాబు నాయ వెళ్ళిపోతారా? లేకపోతే సార్ ఇది కొంచెం ఇలా ఇరిగిపోయింది, దీని కాస్ట్ ఎంత సార్ చెప్పండి, ఇచ్చేస్తాను అంటారా? నిజంగా చెప్పండి, ఏం చేస్తారు? అంత ఆత్మీయంగా ఎదగలేదేమో మనం. అలా చెప్తే ఏమవుతుంది? దాని కాస్ట్ కట్టవలసి వస్తుందేమో, ఒక మాట పడవలసి వస్తుందేమో, ఒక మాట పడితే పడదాం, డబ్బులు కడితే కడదాం. కానీ ఇది ఆ షాపు ఓనర్ చూడకపోయినా ఎవరు చూశారు? నువ్వు ఇరిపేసిన సంగతి ఎవరు చూశారు? మరి అక్కడ ఎలా ఎస్కేప్ అవుతావు? అక్కడ ఎలా తప్పించుకుంటావు? చాలాసార్లు మన యొక్క జీవితాల్లో ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు నేనేమీ తప్పు చేయలేదు, నేనేం పొరపాటు చేయలేదు, నేనేమీ ఇక్కడ హాని చేయలేదు అన్నట్టుగా మనంగా సమర్థించుకోవడానికి, ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తాం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా మాట్లాడండి. తప్పించుకుంటున్నంత కాలం కూడా దేవుడి చేత దీవించబడలేము. మీరు బైబిల్లో చూడండి, తప్పించుకొని తిరిగిన వాళ్ళందరూ దేవుని చేత దీవించబడలేదు. వచ్చి దాన్ని ఒప్పుకొని దేవునికి తను సరెండర్ చేసుకున్న వాళ్ళు దేవుని చేత దీవించబడ్డారు. తప్పించుకోవద్దు ఏ విషయంలో కూడా. దయచేసి ఒకవేళ జరిగింది మీ మూలంగానే చెప్పండి. కొంత కోపిష్టోడైతే, కొంత కోపంగా ఉన్నవాడైతే రెండు మాట్లాడతాడు, అన్నయ్యండి, పడండి. ఒకవేళ అది పౌరుషం వస్తే నీకు ఇంకొకసారి కొంచెం జాగ్రత్తగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని నువ్వు అలా పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకసారి కూడా ఇంకొక తప్పు చేయడానికి అవకాశం అది నీకు ఇస్తుంది. ఇంకొకసారి కూడా ఇంకొక పాపం చేయడానికి ఇది నీకు అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు శిక్షించబడలేదు, అప్పుడు నువ్వు గద్దించబడలేదు, అప్పుడు నువ్వు సరిచేయబడలేదు కనుక ఇప్పుడు ఇంకొక తప్పు చేస్తావు, ఇంకొక పొరపాటు చేస్తావు. అదే ముందుగానే నువ్వు ఆ విషయంలో గద్దించబడి ఉంటే, శిక్షించబడి ఉంటే, సరిచేయబడి ఉంటే ఇంకొకసారి అదే సందర్భం ఒకవేళ వచ్చినప్పుడు అమ్మో అని ఆ భయం నీ లోపల ఉండి తను చాలా జాగ్రత్తగా చేస్తావు నువ్వు. దయచేసి ఈ అలవాటు, ఈ నేచర్ని అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యవంతమైంది, ఇది ఆహ్లాదకరమైంది, శరీరానికి దేహానికి సత్తునిచ్చేది.